ఆ మధ్యన గుర్తుంది కదా, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబట్టడం, ఆ పైన దాని మీద తీవ్ర ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఆయన్ని సస్పెండ్ చేయడం అయితే మా చేతుల్లో లేదు, పార్టీల్లో అదే జడ్జిగా నియమించడం మా చేతుల్లో ఉంది, ఆ జడ్జిని పక్కన పెట్టడం కానీ జడ్జిల్ని తొలగించడం కానీ మా చేతుల్లో లేదంటూ ప్రభుత్వానికి అతన్ని తొలగించమని చెప్పి కోరటం, ప్రభుత్వం లోక్సభలో ఇంపీచ్మెంట్ మోషన్ని మూవ్ చేయటం, ఆ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీ ఇప్పుడు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. లోక్సభ స్పీకర్ జస్టిస్ యశ్వంత్ వర్మపై దాఖలు చేసిన ఇంపీచ్మెంట్ తీర్మానం నేపథ్యంలో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి, లోక్సభ సచివాలయం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జనవరి 8న వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేయగా ఈ రోజు తీర్పు వచ్చింది. ఈ పిటిషన్లో ప్రధాన వాదన ఏంటంటే జూలై 21 ఒకే రోజున లోక్సభ రాజ్యసభ రెండింటిలో ఇంపీచ్మెంట్ నోటీసులు ఇచ్చినప్పటికీ రాజ్యసభ చైర్మన్ నిర్ణయం కోసం వేచి చూడకుండా, అలాగే చట్టాన్ని నిర్దేశించిన సంయుక్త సంప్రదింపులు లేకుండానే లోక్సభ స్పీకర్ ఏకపక్షంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు అంటూ పిటిషనర్ వాదించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ మీద ఉన్న సవాల్ని సుప్రీంకోర్టు పూర్తిగా తిరస్కరించింది. దీంతో ఇప్పుడు విచారణ కమిటీ పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తుంది, సాక్షుల్ని విచారిస్తుంది, ఆధారాలను పరిశీలిస్తుంది, అవసరమైతే జస్టిస్ యశ్వంత్ వర్మను కూడా విచారిస్తుంది. కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది. ఆరోపణలు నిజమా కాదా అనే అంశం మీద స్పష్టమైన నిర్ణయంతో నివేదిక ఇస్తారు. కమిటీ నివేదికను లోక్సభ స్పీకర్కి అందిస్తారు. నివేదిక పార్లమెంట్లో పెడతారు. ఆ నివేదిక ఆధారంగా ఇంపీచ్మెంట్ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అన్నటువంటిది లోక్సభ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రెండు సభలో ప్రత్యేక మెజార్టీ అవసరం. ఇంపీచ్మెంట్ కొనసాగాలంటే లోక్సభలో రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ కావాలి. రెండు సభలు ఆమోదిస్తే మాత్రం పదవి నుంచి తొలగించి రెండు సభలు తొలగించే ప్రక్రియ ఉంటుంది. ఇది సాధారణంగా రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఉండేటటువంటి పని అన్నమాట.